ఏరా ఇదో కొత్త నాటకమా? ఈ జన్మకది జరగదని తెలిసి దానివల్ల అవ్వదని గ్రహించి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని కల్పించుకొని నిన్ను మాయ చేసి మార్చేసి నా దగ్గరికి పంపించిందా? ఏరా సూర్య, నువ్వు కూడా ఈ నాయనమ్మని మోసం చేయాలని చూస్తున్నావే? లేదు నాయనమ్మా, తను నటించడం లేదు. నేను మోసం చేయటం లేదు. నీ మీదొట్టు నాయనమ్మా, తను బతికే కండిషన్లో లేదన్నది నిజం. తను ఈరోజు నిద్రపోతే ఇంకా బతకదు నాయనమ్మా, బతకదు. అయినా సరే నేను కళ్యాణితో మాట్లాడను. మాట్లాడకు నాయనమ్మా, మాట్లాడతాను అని అబద్ధం చెప్పు చాలు. ప్లీజ్ నాయనమ్మా, ఒక నిండు ప్రాణం ఒకే ఒక్క అబద్ధం వల్ల బతుకుతుంది. నీ ఒక్క మాట వల్ల శ్యామ్ బతుకుతుంది నాయనమ్మా. నీ కూతురు నీ మాటను కాదని వెళ్ళి తప్పు చేసి ఉండొచ్చు, కానీ శ్యామ్ ఏ తప్పు చేయలేదు కదా నాయనమ్మా. అని నువ్వు ఒక్కడివి అంటున్నావురా? నువ్వు అనే రోజు వస్తుంది నాయనమ్మా. ఆ రోజు శ్యామ్ లేకపోతే నువ్వు బాధపడతావు. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావురా? అర్థమవుతుంది. అర్థం చేసుకుంటావని చెప్తున్నా నాయనమ్మా. ఒక ప్రాణం మన ఇంట్లో నీ పెద్దరికంలో పోవటం బాగుంటుందా? సూర్య, నీ మనసేంటో నాకు తెలుసు నాయనమ్మా. నువ్వు ఒకరి బతుకును కోరేదానివే కాని చావును కోరేదానివి కాదు. సూర్య, నన్ను ఇబ్బంది పెట్టకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నాతో వస్తేనే వెళ్ళాలనుకుంటున్నాను నాయనమ్మా. నేను రాను. ప్లీజ్ నాయనమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. సూర్య, ఏమిట్రా ఇది? ఒక్క అబద్ధం నాయనమ్మా, ఒకే ఒక్క అబద్ధం. శ్యామ్కి మీ అమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒకే ఒక్క మాట చెప్పు చాలు. ప్లీజ్ నాయనమ్మా, నీ నోటి మాట ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇంకా ఆలోచించడానికి టైం లేదు నాయనమ్మా. తెల్లారితే నువ్వు మాట్లాడాలి అనుకున్నా శ్యామ్ ఉండదు నాయనమ్మా. ఉన్నప్పుడే కదా నాయనమ్మ బతికించుకోవాలి. నువ్వు నీ మనవరాలన్న బంధంతో చెయ్యొద్దు. మానవత్వంతో ఒక మనిషికి చేశాననుకుని చెయ్యి చాలు. ప్లీజ్ నాయనమ్మా, ప్లీజ్. సరేనా? థ్యాంక్ యూ నాయనమ్మా, థ్యాంక్ యూ. నేను దానికోసం రావట్లేదు, నీకోసం వస్తున్నాను. అలాగే నాయనమ్మా. అక్కడికి వచ్చాక నిజంగా కళ్యాణితో మాట్లాడాలంటే మాత్రం నేను ఒప్పుకోను, చెప్తున్నాను. అలా ఎందుకంటాను నాయనమ్మా? నీకేం చెప్పానో అదే చేస్తాను. నువ్వు మాట్లాడతాను అని చెప్పు చాలు, మిగతాది నేను చూసుకుంటాను. పద. నాయనమ్మా. శ్యామ్, అమ్మా శ్యామ్, చూడు. ఇంకేం చూస్తావే? ఇంకేం చూడలేవు, పైకి పోవడమే. సమత కళ్ళు తెరు. శ్యామ్, అమ్మా శ్యామ్,
అయ్యో అమ్మా శ్యామ్ శ్యాము లేమ్మా శ్యామ్ అమ్మా శ్యామ్ శ్యాము అమ్మ సూర్య, గ్రాండ్ మాని తీసుకురావడానికి వెళ్ళావా? మంచి ప్లానే వేశావు, కానీ వర్కౌట్ అవ్వదు. నాయనమ్మా లోపలికి రా. సరే నాయనమ్మా. శామ్ 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 కళ్ళు తెరువు శామ్. నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఒకసారి అటు చూడు శామ్. శామ్ ఒకసారి అటు చూడు. నీకోసం మీ అమ్మమ్మ వచ్చింది శామ్. నీకోసం మీ అమ్మమ్మ వచ్చింది చూడు. అదిగో. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ. చూడు శామ్, కళ్ళు తెరిచి చూడు. సరిగ్గా చూడు. మీ అమ్మమ్మ వచ్చింది నీతో మాట్లాడటానికి, నిన్ను కాపాడటానికి. మీ అమ్మమ్మ నీతో మాట్లాడటానికి వచ్చింది శామ్. అదిగో నీకేదో చెప్పాలంట. చూడు చూడు శామ్. శామ్ చూడు. నాయనమ్మా అదిగో శామ్ కళ్ళు తెరిచింది. నాయనమ్మా నువ్వు శామ్తో ఏదో చెప్పాలన్నావుగా. చెప్పు నాయనమ్మా, చెప్పు. చెప్పు నాయనమ్మా, చెప్పు. నేను మీ అమ్మతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అమ్మా, నువ్వు మామ్తో మాట్లాడాలనుకుంటున్నావా? అవును, మీ అమ్మతో మాట్లాడదాం అనుకుంటున్నాను. శామ్ శామ్ విన్నావుగా? హ్యాపీయేగా? ఇంతకు మించిన హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్ లో ఇంకే ఉంటుంది బావా. మామ్ వల్ల మాట్లాడడం కుదరకపోయినా అమ్మమ్మ మాట విన్నా చాలు. తనెన్ని రోజులు పడ్డ బాధంతా ఒక్క క్షణంలో మర్చిపోతుంది. చెయ్యి బావా, తొందరగా డాడీకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మామ్ దగ్గర పెట్టమని చెప్పు. తొందరగా బావా, తొందరగా తొందరగా బావా, తొందరగా బావా. చేస్తాను శామ్, ఇప్పుడే చేస్తాను. సూర్య, చేస్తున్నాను నాయనమ్మా, చేస్తున్నాను. నాయనమ్మకి అత్తయ్యతో మాట్లాడాలని తొందరగా ఉన్నట్టుంది శామ్. నాకు చాలా తొందరగా ఉంది బావా, అర్జెంట్గా ఫోన్ చేయి. చేస్తున్నాను. ఏమైంది బావా? లైన్స్ బిజీగా ఉన్నాయి సార్. అవునా, మళ్ళీ ట్రై చేయి బావా, మళ్ళీ ట్రై చేయి. చేస్తున్నా. అమ్మ శాము, కంగారు పడకు. శాము, చిత్తం మంచిదైతే చేదు కూడా తీపవుతుందన్నట్టు
అత్తయ్య మంచి మనసుతో వచ్చారుగా, లైన్ దొరికే వరకు ఉండి మీ అమ్మతో మాట్లాడే వెళ్తారులే. నువ్వింకేం మాట్లాడుకో. సూర్య, కలుస్తుంది నాయనమ్మ, కలుస్తుంది. ఏమైంది ఈరోజు లైన్ కలవడం లేదు? సూర్య, నువ్వు చేస్తూనే ఉండు, కలుస్తుంది. ఆ, చేస్తూనే ఉంటాను. ఆ. అమ్మా శ్యామ్, ఈ రోజుతో నీ కోరిక నెరవేరబోతుంది. అవును చింతాతయ్య, మామ్కి ఇచ్చిన మాట నెరవేర్చకుండానే చనిపోతానేమో అనుకున్నాను. అయ్యో, నెరవేరుతుంది. నాగమ్మకి పాలు పోస్తే కాటేసింది ఏంటని బాధపడ్డాను. ఆ తల్లి కాటే నా తల్లి కోరిక నెరవేరుస్తుంది. ఇక నాకే బాధ లేదు. అమ్మమ్మ, మామ్కి నువ్వంటే ప్రాణం. తను తప్పు చేశానని ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాధపడేది, నీకోసమే ఆలోచించేది, నీ గురించి మాట్లాడేది. నువ్వు చెప్పిన కథలు, నువ్వు తన మీద చూపించిన ప్రేమ, నువ్వు చేసిన గారాబం అన్నీ 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 నాకు చెప్పేది. చెప్పేటప్పుడున్న సంతోషం చెప్పాక ఉండేది కాదమ్మమ్మ. మనసులో మీ మీద చాలా దిగులు పెట్టుకుందమ్మమ్మ, చాలా దిగులు పెట్టుకుంది. ఒక్కసారి నువ్వు ప్రేమగా కళ్యాణి అని పిలిస్తే చాలనుకుంది. సూర్య, లైన్ దొరకటం లేదు నాయనమ్మ. దొరకపోవడం ఏంటి బావా? సమ్ టైమ్స్ ఇలాగే జరుగుతుంది సార్. యూనో, నాయనమ్మ, నువ్వు భగవద్గీత చదువుతూ మధ్యలో వచ్చావు కదా, నువ్వు వెళ్ళి చదువుకో. లైన్ కలవగానే నేనే వచ్చి నిన్ను పిలుస్తాను. సరే, మర్చిపోకు. అలాగే. అర్థమైంది సూర్య, అంత డ్రామానా? నో యూజ్. బావా, శామ్, డోంట్ వరీ. నాయనమ్మ మీ మామతో మాట్లాడతానని చెప్పింది కదా, హ్యాపీగా ఉండు. ఉంటాను బావా, ఫోన్ చేయి. లైన్ దొరకటం లేదు కదా శామ్, కొంచెంసేపు అయ్యాక మళ్ళీ ట్రై చేస్తాను. అప్పటి వరకు మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం బావా? నేను మాట్లాడి మర్చిపోయాను. అమ్మమ్మ మామ్తో ఎప్పుడు మాట్లాడుతుందా, ఏం మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నాను. దానికి ఎదురు చూపులు ఎందుకు శామ్? నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అవే మాట్లాడుతున్నా. అంతేనంటావా బావా? మరంతేగా. వీళ్ళెవరికి ఏంటి నిద్ర ఇంకా రావడం లేదు? మాత్రలేసి చాలా సేపు అవుతుంది. శామ్, కళ్ళు మీకు. శామ్, నీకు ఈ రోజు ఏంటో గుర్తుందా? ఏంటి బావా? మనం ఫస్ట్ టైం కాఫీ షాప్ లో మీట్ అయిన రోజు. అది ఈ రోజు డేట్ కాదే. డేట్ కాకపోవచ్చు, రోజులు ఒకటే. ఆ రోజు ఆదివారమే, ఈ రోజు ఆదివారమే. అలా అయితే వారానికి రోజు ఉంటుంది బావా. ఈ రోజు సోమవారం సూర్య. ఈసారి నాగుల చవితి సోమవారం వచ్చింది. ఓహో, ఈరోజు సోమవారం కదా. యాక్చువల్లీ శామ్, మనం సెకండ్ టైం కలిసింది సోమవారమే. నేను ట్రైన్ కోసం పరిగెడుతుంటే నువ్వు నీ గోల్డెన్ హ్యాండ్తో నాకు లిఫ్ట్ ఇచ్చావు కదా. శామ్, కళ్ళు మైకు, కళ్ళు తెరు. నీ సిగ్గు పాడుగాను. చావబోయే ముందు బానే వయ్యారాలు పోతున్నావే. పడు పడు, ఇంకెంతసేపు పడతాం, ఇంకెంతసేపు ఉంటా. నువ్వు ఉండే కదా శామ్, నాతో మాట్లాడుతూ ఉండు. నీకు నిద్రే రాదు. ఈ లోపు లైన్ దొరుకుతుంది. నాయన పిలుస్తాను, మా అత్తయ్యతో మాట్లాడుతుంది. నిద్రపోకు.
అవునమ్మా. అబ్బా ఏంటో నాకున్నట్టు నిద్ర వచ్చేస్తుంది. చదువుకు ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అన్నట్టు కాఫీ తాగక ముందు నిద్ర రాలేదు. కాఫీ తాగిన తర్వాత నిద్ర వస్తుందేంటి? పొద్దున్నెప్పుడో లేచారు కదా రాజీ ఆంటీ. 11 దాటిన తర్వాత కూడా కాఫీ తాగినా నిద్ర రాకుండా ఎలా ఉంటుంది? మీకు నిద్ర వస్తే మీరు వెళ్ళి పడుకోండి, మేమందరం ఉన్నాంగా ఇక్కడ. వెళ్ళు పెద్దత్త, వెళ్ళి పడుకో. పర్లేదులేమ్మా, ఇదిగో ఇక్కడ పడుకుంటాను నేను. శామ్, ఏం చింతాతయ్య? నీకు కూడా నిద్ర వస్తుందో? అబే అదేం లేదు, అదేం లేదు. అద్గది, ఇప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ అందరికీ పనిచేస్తున్నాయి. ఏంటి నాకు నిద్ర వస్తుంది? శామ్, శామ్, శామ్ పడుకోవద్దు. బావా ఫోన్ ట్రై చేయి బావా, శామ్, ట్రై చేయి. శామ్, శామ్, మీ డాడీకి లైన్ ఇప్పుడే దొరికింది. దొరికిందా బావా? దొరికినట్టే దొరికి కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తుంటే సమ్ ప్రాబ్లం. ఒకవేళ మీ డాడీ ఏమన్నా మనకి ట్రై చేస్తున్నారేమో చూద్దాం. అంతే ఉంటుంది సూర్య, ఆయనే ట్రై చేస్తుంటాడు. అదే చింత, అదే నేను చెప్పింది కూడా. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను బావా. టెన్షన్ దీనికి శామ్. ఓ పని చేద్దాం, అప్పటి వరకు మనం సరదాగా ఊరి పేర్లు ఆటాడుకుందాం. ఊరి పేర్లా? ఊరి పేర్లే. నేను ఒక ఊరి పేరు చెప్తాను, ఎండ్ లెటర్తో నువ్వు ఒక ఊరి పేరు చెప్పు. ఓకే. ఫస్ట్ విజయవాడ. ఎన్ లెటర్ అంటే డానా బావా? డా, డా, డీ, డూ ఏదైనా. డార్జిలింగ్. ఓ, డార్జిలింగ్ అంటే గోవా. వాషింగ్టన్. ఓహో, నా నల్గొండ. మళ్ళీ డానా. ఆలోచించు శామ్, డా ఆలోచించు వస్తుంది. ఢిల్లీ. ఓహో, మొత్తానికి ఇండియాకి వచ్చేసావు. లీ కదా, లండన్. నువ్వు ఫారెన్కి వెళ్ళావా బావా? అబ్బా ఎటో కొట్టు వెళ్ళాడు, చెప్పాడుగా. నీది నా చెప్పు. నీది నా శామ్, చెప్పు. కొసరోళ్ళు పడుకున్నారు, అసలుది పడుకోదే. అయిపోయింది, అయిపోయింది. శామ్ పని అయిపోయింది, పడుకుని పోయింది.
పోయింది పోయింది. ఎస్, ఇక నన్ను సూర్యని ఎవ్వరు దూరం చేయలేరు. తెల్లారితే దీని చావు వార్త. త్వరలో నా పెళ్లి బాజా షురు. ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను. హ, ఆహా, నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. ఎంతైనా శత్రువు పోయినప్పుడుండే కిక్కే వేరబ్బా. హ, మార్నింగ్ వస్తా, సమంత శవాన్ని చూస్తా.